కొత్తగూడెం కార్పొరేషన్ ఎపిసోడ్ ముగిసింది. మేయర్ పదవిపై కాంగ్రెస్ సిపిఐ మధ్య ఒప్పందం కుదిరింది. చెరవ 2.5 ఏళ్లు కొత్తగూడెం మేయర్ పదవికి అంగీకరించినట్లు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మొదటి 2.5 ఏళ్లు సిపిఐకి మేయర్, కాంగ్రెస్కు డిప్యూటీ మేయర్ పదవి, తర్వాత 2.5 ఏళ్లు కాంగ్రెస్కు మేయర్, సిపిఐకు డిప్యూటీ మేయర్ పదవి చేపట్టాలని ఒప్పందం కుదిరినట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. విషయానికి వచ్చినప్పుడు మేయర్, డిప్యూటీ మేయర్ సరిసగం తీసుకోవాలని 2.5 సంవత్సరాలు సిపిఐకి మేయర్ పదవి ఇస్తే డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ పార్టీకి, మళ్ళీ 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి మేయర్ ఇస్తే డిప్యూటీ మేయర్ సిపిఐకి ఇచ్చే విధంగా సూత్రప్రాయంగా ఒక అంగీకారానికి వచ్చినాం. మొదటి 2.5 సంవత్సరాలు సిపిఐకి ఇవ్వడం జరుగుతుంది. ఆ తదుపరి 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మేయర్ పదవి తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు సిపిఐకి మేయర్ పదవి, కాంగ్రెస్ పార్టీకి డిప్యూటీ మేయర్ పదవితో ఎల్లుండి ఎన్నిక జరుగుతుంది. కొత్తగూడెం కార్పొరేషన్ ఎపిసోడ్ ముగిసింది. మేయర్ పదవిపై కాంగ్రెస్ సిపిఐ మధ్య ఒప్పందం కుదిరింది. చెరో 2.5 ఏళ్లు కొత్తగూడెం మేయర్ పదవికి అంగీకరించినట్లు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మొదటి 2.5 ఏళ్లు సిపిఐకి మేయర్, కాంగ్రెస్కు డిప్యూటీ మేయర్ పదవి, తర్వాత 2.5 ఏళ్లు కాంగ్రెస్కు మేయర్, సిపిఐకు డిప్యూటీ మేయర్ పదవి చేపట్టాలని ఒప్పందం కుదిరినట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఎపిసోడ్ ముగిసింది. మేయర్ పదవిపై కాంగ్రెస్ సిపిఐ మధ్య ఒప్పందం కుదిరింది. చెరో 2.5 ఏళ్లు కొత్తగూడెం మేయర్ పదవికి అంగీకరించినట్లు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మొదటి 2.5 ఏళ్లు సిపిఐకి మేయర్, కాంగ్రెస్కు డిప్యూటీ మేయర్ పదవి, తర్వాత 2.5 ఏళ్లు కాంగ్రెస్కు మేయర్, సిపిఐకు డిప్యూటీ మేయర్ పదవి చేపట్టాలని ఒప్పందం కుదిరినట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఎపిసోడ్ ముగిసింది. మేయర్ పదవిపై కాంగ్రెస్ సిపిఐ మధ్య ఒప్పందం కుదిరింది. చెరో 2.5 ఏళ్లు కొత్తగూడెం మేయర్ పదవికి అంగీకరించినట్లు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మొదటి 2.5 ఏళ్లు సిపిఐకి మేయర్, కాంగ్రెస్కు డిప్యూటీ మేయర్ పదవి, తర్వాత 2.5 ఏళ్లు కాంగ్రెస్కు మేయర్, సిపిఐకు డిప్యూటీ మేయర్ పదవి చేపట్టాలని ఒప్పందం కుదిరినట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఉత్కంఠకు తెరపడిందని కూడా చెప్పుకోవచ్చు. మొదటి నుంచి కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గత అసెంబ్లీ ఎన్నికల నుంచి పూర్తిగా కాంగ్రెస్, సిపిఐ పార్టీ అలయన్స్ తో మద్దతుతో పోటీ చేసి ఆ తర్వాత స్థానిక పంచాయతీ ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ ఎన్నికలకు వచ్చేటాలకే మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలకు వచ్చేటాలకే ప్రధానంగా ఖమ్మం ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఏదులాపురం మున్సిపాలిటీ, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి కూడా విడివిడిగా పోటీ చేశారు. మొదట పార్టీలకు 2 పార్టీలకు సంబంధించి అటు కూననేని సాంబశివరావు స్థానిక శాసనసభ్యులు కొత్తగూడెం, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కొత్త చర్చలు జరిపారు. ఏదులాపురంలో వారు అడిగిన సీట్లు అంతా ఇవ్వలేమని చెప్పి కూడా స్పష్టంగా పొంగులేటి చెప్పడంతో వాళ్ళు ఇండివిజువల్ గా పోటీ చేసిన పరిస్థితి. కొత్తగూడెం కూడా 60 డివిజన్లకు సంబంధించిన దాంట్లో కూడా కొత్తగా నూతనంగా ఏర్పడిన మున్సిపల్ కార్పొరేషన్ స్థానిక శాసనసభ్యుడు సిపిఐ పార్టీకి సంబంధించి ఉండడంతో తమ పార్టీకి మేయర్ పదవి ఇవ్వాలని మొదటి నుంచి కూడా గట్టి పట్టుబట్టిన పరిస్థితి ఉంది. ఆ పొత్తుల్లో చర్చలకు సంబంధించి కూడా పొత్తులు పొడవకపోవడంతో ఇండివిజువల్ గా పోటీ చేశారు. ఇండివిజువల్ గా పోటీ చేసి ఓటర్లు మాత్రం ఇద్దరికి సమానంగా తీర్పు ఇవ్వడంతో అంగీ ఏర్పడింది. ఈ హక్కుకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 8 మంది కార్పొరేటర్లు కూడా సిపిఐకి మద్దతు ఇస్తామని కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటన చేస్తూ ఉంది. నేరుగా కేటీఆర్
కూననేని సాంబశివరావుతో కూడా ఫోన్ లో మాట్లాడి మద్దతు ప్రకటించిన పరిస్థితి ఉంది. ఈ అంతా జరుగుతున్న నేపథ్యంలో ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 32వ డివిజన్ కార్పొరేటర్ ని కాంగ్రెస్ వాళ్ళు కిడ్నాప్ చేశారంటూ కూడా నిన్న మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి వనమా వెంకటేశ్వరరావు ఆందోళన కూడా కొనసాగించాడు. ఇదంతా ఒక ఎత్తు అయినప్పటికీ ఈ రోజు నిన్నటి నుంచే అటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్పొరేటర్లంతా కూడా హైదరాబాద్, అదేవిధంగా సిపిఐ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు గుంటూరుకి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు హైదరాబాద్ కు తరలించిన పరిస్థితి, క్యాంపులు కూడా విరివిరిగా నిర్వహించిన పరిస్థితి. అయితే ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా సిపిఐ పార్టీకి ఉన్న మిత్రపక్షానికి సంబంధించినటువంటి చర్చలను అటు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి పోవడం, రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించడంతో పాటు ఆ పార్టీకి సంబంధించినటువంటి పిసిసి చీఫ్ కావచ్చు, సీఎం తో పాటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కేబినెట్ లో ఉన్న అవైలబుల్ ఉన్న మంత్రులతో కూడా సమావేశం అయిపోయి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి మేయర్ పీఠాన్ని చెరొక 2 ఏళ్లు, మొదట సిపిఐ పార్టీ 2.5 సంవత్సరాల పాటు మేయర్, అదేవిధంగా 2.5 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ మేయర్ పదవిని చేపట్టాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో ఒక్కసారిగా మొత్తం కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవికి ఉత్కంఠ తెరపడిందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ సిపిఐ పార్టీకి సంబంధించిన నేతలు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితిని మొదటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి ఉండాలని మొదటి నుంచి కూడా ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో రాష్ట్రం మొత్తం మీద ఏకైక మున్సిపల్ కార్పొరేషన్ అత్యధిక స్థానాలు గెలిచినటువంటి కొత్తగూడెం కార్పొరేషన్ ని 2.5 ఏళ్ల పాటు కూడా సిపిఐ పార్టీకి ఇస్తున్నట్లుగా ఆ చర్చ ఒప్పందం కొనసాగిందని ఇప్పటికే పిసిసి మహేష్ గౌడ్ కూడా ప్రకటన చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ చర్చల సారాంశం నేపథ్యంలో తెరపడడంతో ఒక్కసారిగా కొత్తగూడెంకి సంబంధించిన రాజకీయాలంతా కూడా సానుకూలంగా మారినాయని కూడా చెప్పుకోవచ్చు. రేపు ఎల్లుండి మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో ఖమ్మం ఉమ్మడి జిల్లాకు సంబంధించిన 7 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గెలుచుకోవడం, ఇప్పుడు 2.5 సంవత్సరాలు సిపిఐకి మేయర్ ఇవ్వడం పట్ల కొంత మిత్రధర్మాన్ని పాటిస్తున్నట్లుగా చెప్పుకోవచ్చు. ఓకే సైదులు.